మనందరికీ తెలుసు కుటుంబం అనేది ఒక భద్రత. మనం ఎంత కష్టపడి ఇక్కడ పనిచేసినా సాయంత్రం ఇంటికెళ్లి భార్య భర్త ఇంట్లో ఉండే పెద్దలు పిల్లలతో కూర్చొని ఒక కాఫీ తాగితే మనకుండే కష్టాలన్నీ తీరిపోతాయి. మనకేదైనా డౌట్ వస్తే మన కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఇంకో పక్క ఒక హెల్త్ సెక్యూరిటీ, ఎవరికైనా బాగాలేకపోతే నా కుటుంబ సభ్యులు ఉన్నారు చూసుకుంటారని ఒక భరోసా వస్తుంది. రేపు ఏదైనా నాకు అనారోగ్యం వచ్చినా ఇంకొకరున్నారు, వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు, హాస్పిటల్ తీసుకుపోతారని భరోసా వస్తుంది. ఇలాంటివి రావాలంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ ఉమ్మడి కుటుంబ విధానానికి, పెద్ద కుటుంబాలకి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా పాలసీలు అవి కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు భవిష్యత్తుకు రూపకల్పన చేయడానికి ఇక్కడ సమావేశమయ్యాం. అన్నింటికంటే ముఖ్యంగా జనాభా, పాపులేషన్. నేను ఇప్పుడు ఏ పని ఆలోచించినా పాపులేషనే ఒక ఆస్తిగా ఆలోచిస్తున్నా, క్యాపిటల్ గా ఆలోచిస్తున్నా. నిన్నటి వరకు అందరూ ఆలోచించేది జనాభా ఒక భారం కాదు, జనాభా అనేది ఒక క్యాపిటల్ కింద ఆలోచించి కొంతమంది ఆలోచిస్తున్నారు భూమి ఉంటే అది పెద్ద ఆస్తి అని, డబ్బులుంటే అది పెద్ద ఆస్తి అని. అట్లా కాకుండా ఏ ఇంట్లో అయితే కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటారో వాళ్ళని ఒక ఆస్తిగా తీసుకుని, ఒక క్యాపిటల్ గా తీసుకుని మనం దానిపైన పెట్టుబడి పెట్టగలిగితే భవిష్యత్తు మందే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు సవ్యంగా అన్ని జరిగితే ప్రపంచం మొత్తం జనాభా తగ్గే ఈ సమయంలో మనం గాని జనాభా కరెక్ట్ గా నిర్వహణ చేయగలిగితే 175 కోట్లు భారతదేశ జనాభా ఉందనుకుంటే ఇప్పుడు 4 కోట్లే ప్రపంచం అంతా ఉన్నారు. రేపు 6 రెట్లు అంటే 24 కోట్లు, 25 కోట్లు వేరే దేశాలకు వెళ్లిపోతే ఆ దేశాల అవసరాలు వీళ్ళు తీర్చగలిగితే ఇంకా ఉంటారో ఒక్కసారి మీరు చూడండి. కాబట్టి వేరే దేశాలు అనుకోకుండా లేకుంటే ముందు జాగ్రత్తలు లేకుండా ఆ దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. అలాంటి ప్రాబ్లం రాకూడదంటే మనందరిలో ఒక చైతన్యం రావాలి, దీనిపైన చర్చ జరగాలి. చర్చ జరగడమే కాకుండా మనందరం దీనికి తగిన విధంగా కార్యక్రమాలు కూడా రూపకల్పన చేసుకోగలిగితే ఒక బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. దీనికి మీరందరూ ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ